హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహరిలో శ్రీమతి మాధురి వారణాసి గారు రాసిన శిరోభారం అనబడు తలనొప్పి అనే కథలోకి వెళ్లేదానికి ముందుగా ఈ కథ నాకు ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేశారు. కథ మనందరి జీవితాలకు చాలా దగ్గరగా అనిపిస్తుంది, అందుకే మీ ముందుకు తెచ్చాను. మరిక కథలోకి వెళ్దామా? రోజు 5ంటికి లేచే శ్రీలక్ష్మి గారు ఆ రోజు 6ంటికి లేచారు. ఇంట్లో ఉన్న అందరూ ఊకుముడుగా లేటుగా ఎందుకు లేచిందో ఆరా తీశారు. ఏం లేదురా, కాస్త తలనొప్పి, రాత్రి నిద్ర పట్టలేదు అంతే అంది. వెంటనే కొడుకు, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోనా అమ్మా అన్నాడు. వద్దంది. అశ్రద్ధ చేయకండత్తయ్య, ఏదైనా ఎక్కువైతే కష్టం. నిన్న తలస్నానం చేశారు, జుట్టేమైనా ఆరలేదా అని కొసరింది కోడలు శ్రీలత. ఆ అమ్మాయికి ఎంతసేపు తన లావాటి పొడవాటి చుట్టు మీదే కళ్ళు. పాపం తనది చిన్న పిలక అంతే. ఈలోపు భర్త వచ్చి, తలనొప్పా? ఏముంది, ఫోన్లు ఎక్కువ మాట్లాడుంటుంది, ఉన్నారుగా 4 అక్కయ్యలు 2 వదిన్లు అని తేల్చి పారేశాడు. మరి ఆయన ఒంటికాయ సొంటికుమ్మాయ. మనవరాళ్ళిద్దరూ నుదుటి మీద పోటాపోటీ చేతులు వేసి, జ్వరం కూడానా నానమ్మ? పోనీ మేం స్కూల్ మానేసి నీకు తోడుండమా అని అడిగారు. ఇలా అయినా ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టేయాలన్నది వాళ్ల కోరిక. అందరికీ సమాధానం చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చినట్లయింది. కొడుకు కోడలు ఆఫీసులకు, మనవరాళ్లు స్కూళ్లకు వెళ్ళిపోయాక బాగా వేడివేడిగా కాఫీ కలుపుకొని ఒక శారిడాన్ వేసుకుంది. లేచి వంట చేద్దామనుకునేసరికి, మర్చిపోయాను, ఆఫీసులో ఎవరిదో రిటైర్మెంట్ పార్టీ ఉంది, నా లంచ్ అక్కడే అన్నాడు భర్త. మనసులో అమ్మయ్యా అని నిట్టూర్చి సోఫాలో వాలింది. ఆయన తయారయ్యి కోడలు రెడీగా పెట్టిన టిఫిన్ తిని వెళ్ళిపోయారు. తలుపు వేసుకొని అలానే సోఫాలో కూర్చుని వాట్సాప్ చూసుకొని రిప్లైలు ఇచ్చింది. లేచి స్నానం చేసి దీపం పెట్టుకుని టిఫిన్ తిని కూర్చుంది. పని మనిషి వచ్చింది. వస్తూనే, ఏటమ్మగారు ముఖం వాసినట్లయింది అంది. రాత్రి నిద్రలేదు, తలనొప్పిగా ఉంది అంటే, కూసింత జెండుబాం రాయనేటి అంది. నాకసలు ఆ వాసనే పడదని చెప్పి కిచెన్లో ఎక్కడివక్కడ సర్దేసి తోమేయడానికి గిన్నెలు వేసేసి ఆరాంగా దివానా మీద వాలి టీవీలో షణ్ముఖ శర్మగారి ప్రవచనం పెట్టుకుని వింటూ అలానే నిద్రపోయింది. పని మనిషి గిన్నెలు తోమి స్టవ్ గట్టు క్లీన్ చేసి వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేసి గదులు తుడిచి తడిబెట్ట పెట్టి, అమ్మగారు తలుపేసుకోండి అంటే ఆ దాటున లేచి తలుపు వేసుకుని మళ్లీ వాలింది. కానీ నిద్ర పట్టలేదు. తలనొప్పి తగ్గినట్టే అనిపించింది. మొబైల్ తీసి వివిధ గ్రూపుల్లో అప్డేట్ అయిన సీరియల్స్ చదివి రిలాక్స్డ్గా కూర్చుంది. అంతే, మొబైల్ రింగ్ అయింది. కూతురు అమెరికా నుంచి. మొదలి తలనొప్పిట కదా అంటూ తమ్ముడు ఊదేశాడన్నమాట. అప్పుడే, ఎందుకొచ్చిందమ్మా తలనొప్పి? ఏమైనా ఆలోచిస్తున్నావా? నాన్నగారితో ఏమైనా గొడవ పడ్డావా? ప్రశ్న మీద ప్రశ్న. ఆపుతావా? ఊరికే ఒక్కరోజు నిద్ర పట్టక తలనొప్పి వచ్చింది అందో లేదో. ఎందుకు నిద్రపట్టలేదు? నా గురించి బెంగపెట్టుకున్నావా? ఇక్కడికి వచ్చి ఓ 6 నెలలు హాయిగా ఉండమంటే వినవు అని సాధిస్తూ ఫోన్ పెట్టేసింది. అమెరికాలో 6 నెలలు హాయిగానా? ఇక్కడ చచ్చే షాపింగు, చాకిరీ చేసుకుని అన్ని గంటలు విమానంలో కూర్చుని వెళ్ళి ఓ 4 రోజులు అలవాటు పడి నెమ్మదిగా వంట, గిన్నెలు, బట్టల పని తలకెత్తుకొని మనిషి కనపడక తోచుబడవ్వక ఓయబ్బో ఇక్కడే నయం, అక్కడ క్లైమేట్ పడక ఏం వస్తుందోనని భయం. వాళ్ళెక్కడెక్కడో తిప్పినా తిరగలేం బాబోయ్. దేనికి ఓ మందు మాకు దొరకదు. ఎందుకొచ్చిన గోల, నా కొంపలో నేను పడుండక అనుకుంది గొణుక్కుంటూ. టీవీ ఆన్ చేసుకుందామని చూస్తుంటే వియ్యపురాలి ఫోన్. కోడలు చెప్పేసిందట ఈలోపే ఈ తలనొప్పి సంగతి. ఆవిడ ఓ పావుగంట బుర్ర తినేసింది. సొంటిపట్టు వేసుకోమని, జీలకర్ర పట్టు వేసుకోమని, ఆ రోజు లంకణం ఉండమని సలహాలు ఇచ్చింది. అపార్ట్మెంట్లో ఫ్రెండ్ ఫోన్. పని మనిషి చెప్పిందట తలనొప్పిని ఎలా ఉందని ఓ డోలో వేసుకోమని సలహా. అదయ్యాక కోడలోసారి కొడుకోసారి ఎలా ఉన్నావని. మళ్లీ మొదలైందా తలనొప్పి అనిపించింది కూడాను. లేచి కాస్త ఉప్మా చేసి మాగాయి వేసుకొని తిని మజ్జిగ తాగింది. మగతగా అనిపించింది క్యాండీ క్రష్ ఆడుతుంటే. సరే కాసేపు పడుకుందాం అనేసరికి పెద్దన్నగారి ఫోన్. తలనొప్పెట కదా అని. ఎవరు చెప్పారా అంటే, బావగారికి పని మీద ఫోన్ చేశాను, ఆయన చెప్పారు. అబ్బా, మామూలు తలనొప్పేరా బాబు అని నచ్చచెప్పి ఫోన్ ఆఫ్ చేసిందో లేదో మూడో అక్క. మామూలు తలనొప్పే
అశ్రద్ధ చేస్తే బ్రెయిన్ క్లాట్ అవ్వచ్చని, తన పక్కింటి ఆవిడకి కూడా అలాగే అయిందని, ఎలాగో బతికి బయట కట్టిందని. ఈలోపు చిన్నక్క తనకి అస్తమానం తలనొప్పేనని, తనకి చేసి పెట్టేవారెవరూ లేరని, ఇదంతా మామూలేనని కొట్టిపారేసింది. ఈలోపే పెద్దక్క మిస్డ్ కాల్, హోమియో వాడమని. 4వ అక్క అమెరికా కాబట్టి ఇంకా ఫోన్ రాలేదు, అంతే. మళ్ళీ ఫోన్, కూతురు ఫ్రెండ్, ఆంటీ లహరి చెప్పింది మీకు తలనొప్పని, వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళనా అంటూ. అప్పుడు గాని గొడవలో ఓ కొంపలో అనుకొని వద్దమ్మా తల్లి అని ముద్దు ముద్దుగా చెప్పి తప్పించుకుంది. గ్యాస్ సిలిండర్ వచ్చింది. వాషర్ చెక్ చేయించుకుని దసరా మామూలు ఇచ్చి పంపగానే ఇస్త్రీ బట్టలబ్బాయి వచ్చాడు. ఇక చిరాకు వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళమనేసింది, కోడలు చూసుకుంటుందిలే అని. 5 నిమిషాలు ఇలా వాలిందో లేదో తలుపు చప్పుడు. చిట్టి చిట్టి చేతులతో కొడుతూ అమ్మమ్మ అంటూ తలుపు తీసింది. ఎదురింటి సునీత. ఏంటంటే పొద్దునుంచి తలుపే తీయలేదు, లక్ష్య అమ్మమ్మ ఏది అని అడుగుతూనే ఉంది అంది. తలనొప్పి అందుకే అన్నా. రాత్రి ఏం తిన్నారా ఆంటీ? కారప్పుడేమైనా తిన్నారా? వేడి చేసిందా అని మొదలెట్టింది. తనకేదో సమాధానం చెప్పి వదిలించుకుంటే ఈ లక్ష్య వెళ్ళదే. అయినట్లే ఉంది నా రెస్ట్ అని విసుగొచ్చేసింది. ఏంటో తల నాదుగా ఉన్నట్లనిపించింది. కాస్త టీ కూడా ఇవ్వరు కానీ అది తిన్నారా ఇది తిన్నారా అంటూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ డాక్టర్లే, ఈ విధవ యూట్యూబ్ వీడియోస్ కాదు కానీ అని తిట్టుకుంది. ఏమైంది? పాప ఏడ్చింది. వుడ్బర్డ్స్ గ్రైపాటర్ పట్టు టైపులో తలనొప్పి. స్కూల్ నుంచి మనవరాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి శాపం పెట్టినట్లు ఒకటే దెబ్బలాటలు, అలుగుళ్ళు, కోపాలు. ఓపిక తెచ్చుకుని వాళ్ళకి పాలు బిస్కెట్లు ఇచ్చి టీవీ పెట్టుకోమంది, హోంవర్క్ అనకుండా. దానికి గొడవే. నానమ్మ నాకీ కార్టూన్ వద్దంటే నాకిదే కావాలి అని. ఉక్రోషం, కోపం, చిరాకు, అసహనం వచ్చేశాయి. అంతే, మళ్ళీ మొబైల్ రింగ్ అయింది. ఈసారి పతిదేవుడు. ఏవోయ్ తలనొప్పి తగ్గింది కదా? ఏం లేదు, రాత్రి 4 ఫ్రెండ్స్ డిన్నర్కి వస్తారు, నేను ఏకంగా వాళ్లతో 9ంటికి వస్తాను ఇంటికి, ఓకేనా అని సమాధానం కోసం కూడా చెప్పకుండా పెట్టేశాడు. పిచ్చి నిస్సహాయతతో కోపంతో గబగబా బెడ్రూంలోకి వెళ్ళి అడ్డంగా పడిపోయింది. ఏడుపు తన్నుకొచ్చేసింది. పొద్దున్నుంచి కలిగిన రకరకాల ఫీలింగ్స్ కలగలిపి పొగిలి ఏడ్చింది. ఒక్కరోజు తలనొప్పి అని రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. ఈసారి నుంచి చస్తే కొంపలో ఎవరికీ తలనొప్పి అని చెప్పను కసిగా అనుకుంది శ్రీలక్ష్మి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో.